హాయ్ హలో నేను మీ దర్శి అమ్మాయిని. ఈరోజు మా మేడ పైన డ్రాగన్ చెట్టుకి కాయ వచ్చేసిందో. ఆ కాయ బాగా పండింది. ఈరోజు దాన్ని కోద్దామని వచ్చాను. మా చిన్నోడు బాగా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. అంటే డ్రాగన్ చెట్టు ఫస్ట్ టైం కదా ఇంట్లో కాయ కాపించుకోవడం, అందుకని వాడు బాగా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. రోజు అడుగుతున్నారు తొందరగా తెంపు, దాన్ని మళ్ళీ కోతులు తీసుకెళ్ళిపోతాయి అని. అందుకనే కాయను కోద్దామని వచ్చాను. ఇప్పుడిప్పుడు ఇంకా చిన్న బుడ్డి బుడ్డి కాయలు వస్తున్నాయి. అంటే అసలు నేను వస్తుందా రాదా అనుకున్నాను. అంటే కింద టబ్లో నాటాను, ఆ భూమి మీద వేరు టబ్లో వేరు కదా, కానీ వచ్చాయి బుడ్డి బుడ్డి కాయలు అనమాట. ఎంత బాగున్నాయో. అవి వస్తాయో మరి దానికి ఏమన్నా ఇదవుతుందో తెలియదు. ఇంకేమన్నా ఏమన్నా చేయాలి అంటే కామెంట్ చేసి చెప్పండి. దానికి యువతలు కూడా ఇంకో చెట్టు నాటాను, కానీ అది ఏందో డల్ అయిపోయింది, రావట్లేదు. అప్పుడెప్పుడో ఒక చిన్న కొమ్మ తెచ్చి నాటాను. అది ఏమి పండు కూడా తెలియదు. ఎల్లోనా వైట్నా పింక్నా ఏం తెలీదు. తీసుకొచ్చాను కోయడానికి. మా పెద్దోడు ఒక డౌట్ పెట్టాడు, అది మాగలేదు పచ్చిది కోసావనని. నాకు అనిపించింది అయ్యో కోసానే ఇన్ని రోజులు ఉంచి అనని, కానీ కోసాక అర్థమైంది అది బాగా పండిపోయింది. అసలు కట్ చేస్తే కానీ అర్థం కాలేదు ఎంత పండిపోయింది అది. అసలు ఇంకో 2 రోజులు ఉంటే పాడైపోయేది, అంత బాగా పండింది. దానితో మళ్ళీ టేస్ట్ ఎలా ఉంటుందా అని అది ఒక డౌట్. అంటే ఇంట్లో కాసింది వేరు పొలంలో కాసింది వేరు కదా అన్నట్టు అదొక డౌట్గా ఉండింది. కానీ టేస్ట్ ఉంది సూపర్. అసలు అంత బాగుంది టేస్ట్. అసలు నిజంగానే చాలా బాగుంది. పింక్ కలర్ వచ్చింది. నేను పింక్ కాదు వైట్ ఏమో వస్తుందేమో అనుకున్నాను, కానీ పింక్ కలర్ వచ్చింది. చాలా బాగా పండిపోయింది అది. అసలు సీడ్స్ కూడా అవి ఇంకా అవ్వలేదు కదా పండు అనుకున్నాను. సీడ్స్ కూడా బాగా వచ్చినాయి. అంటే పండు అయిపోయింది ఇంకా. అది ఇంత సైజ్ వస్తుంది కాయ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం పండు కాసింది కదా, అసలు ఇంత సైజ్ వస్తుంది అనుకోలేదు. అయినా బాగుంది కాయ. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. ఇది ఎలా ఉందిరా తిను చెప్పురా అని మా చిన్నోడికి చెప్తుంటే, వామ్మో నేను తిన్ను ఫస్ట్ నువ్వు తిని చెప్పు అంటున్నాడు. వాడికి ఎంత భయమో చూడండి. ఏమో మన ఇంట్లో కాసింది అది ఎట్టుంటుందో, నేను తిన్నుమా నువ్వు తినుమా ఫస్ట్ అంటున్నాడు. రేపు పర్లేదురా తినరా నేను ఉన్నా కదరా అని చెప్పినాను. మొత్తానికి ఏదో ఫేస్ ఒక విధంగా పెట్టి తినాలా వద్దా అన్నట్టు తిన్నాడు. ఏం రా ఎట్టుందిరా అంటే రకరకాలుగా పెట్టిండు ఫేస్, ఏం చెప్తాడో అనుకున్నాను. మొత్తానికి బాగానే ఉంది, బాగానే కాసింది. నెక్స్ట్ కాసేటి కూడా బాగుంటాయేమో అని అంటున్నాడు వాడు. వాడికి డ్రాగన్ కాయ అంటే పిచ్చి. అసలు భలే తింటాడు వాడు. ఫ్రూట్స్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటాడు. నిజంగా చెప్తున్నా, డ్రాగన్ కాయ మాత్రం ఇంట్లో నాటుకుంది సూపర్గా ఉంది. నిజంగా సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.